ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నా. మీరంతా ఈ దినం సంతోషంగా ఉన్నారు కదా. బైబిల్ గ్రంథమందు నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని వ్రాయబడి ఉంది. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసి అయినను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఇన్ ఇంగ్లీష్, honor your father and your mother, that your days may be long in the land that the Lord your God is giving you. You shall not murder, you shall not commit adultery, you shall not steal, you shall not bear false witness against your neighbor, you shall not covet your neighbor's house, you shall not covet your neighbor's wife, or his male servant, or his female servant, or his ox, or his donkey, or anything that is your neighbor's అని వ్రాయబడి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ విధంగా దేవునికి విరోధంగా చేసేటువంటి ప్రతి పాపమును మనము చేయకుండా ఈ భూలోకమందు మనము ఆ దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ధర్మశాస్త్రాన్ని మనము అనుభవించు సంతోషంగా మనము మన బిడ్డలము నిండు నూరేళ్ల జీవితము మనం ఈ భూమి మీద ఆయనకి ఇష్టమైనటువంటి జీవితం గడుపుదాం గాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, అవును స్వామి, ఈ భూమి మీద మేము పాపము చేయకుండా స్వామి పరిశుభ్రంగా ఉండాలని నీ యొక్క ఉద్దేశం. అందుకే ఈ భూమి మీద మమ్మల్ని పెట్టినందులకి నీకు వందనాలు, పోషిస్తున్నందులకి నీకు వందనాలు. బిడ్డల కష్టార్జితాన్ని, బిడ్డల రాకపోకలు, వాహనాలని, వారి వ్యాపారాలను, వారి పనిపాట్లన్నిటిని మీరు తోడుగుండండి. కష్టాలలో, బలహీనతలతో, వేదనలతో, కుటుంబ సమస్యలతో ఉన్నటువంటి ప్రతి బిడ్డలందరినీ మా ప్రభు నీవు ఆదరించి పోషిస్తున్నందులకి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.